అరిమతి యోసేపు ఏం చేశాడు? పిలాతు దగ్గర ధైర్యం చేశాడు. అప్పుడు దాకా రహస్యంగా శిష్యుడిగా ఉన్నాడు. సన్నిహితుని సభలో ఆయన సన్నిహితుని సభలో ఆయన 71 మందిలో కూడా ఆయన ఒక సభ్యుడిగా ఉన్నాడు. అంత పవర్ఫుల్ యొక్క సన్నిహితుని సభలో ఉండి అప్పటి వరకు బయట రాలేకపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత బయటకు వచ్చాడు. పిలాతు దగ్గరికి, అయ్యా యేసు ప్రభు వారి దేహాన్ని నాకు ఇవ్వని నేను సమాధి చేస్తానంటే ఆయన ఒప్పుకొని ఆయన తీసుకెళ్ళడానికి అధికారం ఇచ్చాడు. వెంటనే శిలువ మించి దించేసి వాళ్ళ యూదుల యొక్క ఆచారం ప్రకారం నారు బట్టలు చుట్టేసారు. ఆయనతో పాటు ఉన్నటువంటి రెండో వ్యక్తి కూడా రహస్య శిష్యుడిగా ఉన్నటువంటి నికోదేము కూడా వచ్చేసాడు. దాదాపు 150 సేర్లు అత్తరు తీసుకొచ్చాడు. అదంతా చుట్టేసి ఆ దేహాన్ని పూసేసి ఆ నార బట్టలు చుట్టేసి ఏం చేశారంట, తాను తొలిపించుకున్నటువంటి సమాధిలో వచ్చారు. అరిమతి యోసేపు తన కొరకు తొలిపించుకున్నాడు, తన కొరకు సిద్ధపరుచుకున్నాడు సమాధి. ఆ క్రొత్త సమాధి అంటాడు ప్రభువారు లేఖనాలు లేవనంటే క్రొత్త సమాధి, ఎవరు ఎన్నడను పెట్టబడిన సమాధి అంటాడు. ఆ సమాధిలో ఆయన ఉంచారు, ప్రియులరా ఉంచారు. అయితే ఇలా ఉంచిన తర్వాత జరిగిన సంభవం ఏంటంటే, అక్కడ ఉన్నప్పుడు కొంతమంది యేసుక్రీస్తు ప్రభు మాటలు విన్నట్టు కొంతమంది వాళ్ళ శాస్త్ర పరిశీలనతో వాళ్ళు ఏమన్నారు, ప్రధాన యాజకులతో అంటున్నారు, ఈ వచ్చి కూడా తను బ్రతికున్న దినాల్లో 3 దినాలు తిరిగి లేస్తానని చెప్పాడు. ఒకవేళ శిష్యులు వచ్చి తీసుకెళ్ళి లేచాడని చెప్తారేమో, మొదటి వచ్చిన కంటే కడబడి వచ్చిన చెడ్డదిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు సలహా ఇచ్చారు. ఇచ్చినప్పుడు వెంటనే వాళ్ళ అధికారులు అన్నారు కదా, పిలాతు అన్నాడు, సైన్యం తీసుకెళ్ళి కాపలా ఉంచుకోమన్నాడు. శతాధిపతిని కొంతమంది సైనికులను పంపించారు. ఆ రాతికి ముద్రను వేశారు, సీలేశారు. ప్రియులారా, ఎలా లేస్తాడు, ఎలా శిష్యులు తీసుకుపోతారని ఎదురు చూశారు. పిల్లలు వాళ్ళు ఎదురు చూసింది ఆయనను బయటికి రాకుండా ఉంచాలనే ప్రయత్నం. ఒకవేళ శిష్యులు ఒకవేళ తీసుకెళ్తారేమో అనుమానం, తీసుకెళ్లకుండా వాళ్ళు కాపులా ఉంచారు. అయితే సమాధిని, ముద్రను, అధికారాన్ని అందరిని జయించి, మరణాన్ని, సాతాన్ని జయించి ఆయన 3 దినాన ఆదివారం తెల్లవారుజామున ఆయన లేచినట్లుగా చూస్తారు. అంటే 3 దినాన్ని తిరిగి లేచాడు. ఆదివారం తెల్లవారుజామున వీళ్ళు ఆయన సుగంధ ద్రవ్యాలు పూయాలని వెళ్ళారు. కొందరు స్త్రీలు మగ్ధలేని మరి కొందరు స్త్రీలు అక్కడికి వెళ్ళారు. వెళుతూ కూడా మనకు ఆ రాయిని ఎవరు దొర్లిస్తారనుకుంటున్నారు. అలా వెళ్ళినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ రాయి దొర్లించబడిందని ఒక చోట ఉంది. సమాధిలో ఎవరు లేరని ఒక సువార్తలో ఉంది. ఒక సువార్తలోనేమో ఆ రాయి దొర్లించి రాయి మీద ప్రకాశమానమైన తెల్లని వస్త్రం ధరించిన దేవదూత ఉన్నట్లుగా ఆ దేవదూత వారికి కొన్ని మాటలు చెప్పినట్లుగా ఉంది ప్రియులు. కాబట్టి ఆ దూత, మీరు ఎందుకు వెతుకుతున్నారు, మృతులు ఆయన ఎందుకు వెతుకుతున్నారు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు, ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు, గలిలేకి వెళుతున్నారు, మీరు అక్కడ ఆయన చూస్తారు. వెళ్ళి శిష్యులకు చెప్పమని ఆ స్త్రీలతో చెప్పినప్పుడు ఆ స్త్రీలు వెళ్ళి శిష్యులకు చెప్పినట్టుగా దేవుని లేఖనాలను చూస్తున్నారు. అయితే శిష్యులంట ఆమె మాటలు నమ్మలేదు, స్త్రీల మాటలు నమ్మలేదు. వాళ్ళు వచ్చి సమాధి దగ్గర వచ్చి చూశారు. సమాధి కూడా ఖాళీగా ఉంది. ఆ నారబట్టలు తలపాగా అవన్నీ ఒక చోట పెట్టబడి ఉన్నట్టుగా. యోహాన్ అయితే బయట నుండి చూశాడు, పేతురు అయితే లోపలికి వెళ్ళి కూడా చూసి వచ్చాడు. చూచి నమ్మారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. స్త్రీలు చెప్పిన మాట నమ్మలేదు, కానీ ప్రియులరా వాళ్ళు చూచి నమ్మారు. ఆ రీతిగా ఇంకొక అధ్యాయంలో మగ్ధలేని మరియతో ప్రభువారు అక్కడ ప్రత్యక్షమై ఆమెను బలపరిచినట్లుగా, లేదా ఆమె ఏడుస్తామంటే ఎందుకు ఏడుస్తున్నా, అట్లా కొన్ని సువార్తలలో రకరకాల సిచ్యువేషన్స్ రాశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మగ్ధలేని మరియకు ప్రత్యక్షతలు ఇచ్చినట్లుగా ఆమె ఏడుస్తూ ఉంటే, నా ప్రభువును ఎవరు తీసుకెళ్ళారయ్యా, తోటమాలి, నువ్వు తీసుకెళ్తే నాకు ఇవ్వమని అడిగినట్లుగా, నువ్వు ఇస్తే నేను నా భుజాన్ని వేసుకొని తీసుకెళ్తానని అన్నట్లుగా ఆమె ప్రేమను బట్టి ఆయన ముగ్ధుడై మరియాని సంబోధిస్తే, అప్పుడు ఆయన స్వరాన్ని మగ్ధలేని మరి విని
స్వరాన్ని గుర్తుపట్టి ఏమైందంట, ప్రభుని అని కేక వేసి, బోధకుడా అని ఆయనను మరి కాళ్ళు పాదాలు పట్టుకోపోతే నమస్కరించకపోతే, లేదమ్మా నన్ను ముట్టుకోమా, నేను తండ్రి ఎద్దుకి ఇంకా ఎక్కి వెళ్ళలేదని చెప్పేసి ఆమెను బలపరిచి, నీ వెళ్ళి నా సహోదరులకు తెలియజేసి నేను తిరిగి లేచానని చెప్పని ప్రియమైన వాళ్ళారా వారిని బలపరిచినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తాం. ఈ రీతిగా ప్రభువారు తాను తిరిగి లేచిన తర్వాత దూతలు తెలియజేశారు ఆయన తిరిగి లేచాడు. మగ్దలేని మరియ ప్రభువారిని చూసి ఆయన తిరిగి లేచాడని సాక్ష్యం ఇచ్చింది. నెక్స్ట్ విషయం ఏంటంటే, అసలు పునరుద్ధానము అంటే పునర్ ప్లస్ ఉద్ధానం అన్నది. పునర్ ప్లస్ ఉద్ధానం అంటే తిరిగి లేవడం. అంటే ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేవడాన్ని పునరుద్ధానం అన్నారు. ఒక విత్తనాన్ని భూమిలో మనం వేసినప్పుడు ఆ విత్తనంగా మనం భూమిలో నాటుతున్నాం. అది చనిపోయి కదా మొక్కగా ఎదిగి ఎలాగా బయటికి వస్తుందో, మరలా ఆ చిన్న మొక్క తర్వాత అది పెరిగి మరలా పెద్ద మొక్క పెద్ద మ్రానై ఎదిగి మళ్ళా ఫలాలు ఇచ్చినట్లుగా ఏ రీతిగా ఉంటుంది, ఆ రీతిగానే ఒక వ్యక్తి చనిపోయి మరలా బ్రతకటం అని అర్థం. సజీవుడిగా తిరిగి లేవటాన్ని పునరుద్ధానం అంటారు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని సమాధి చేస్తే ఆయన అధికారం కలిగిన వాడు, మూడో దినం తిరిగి లేస్తానని లేఖనాలు ఉన్నాయి. కాబట్టి పాత నిబంధనలో కూడా లేఖనాలు ఉన్నాయి, ఆయన తిరిగి లేస్తాడని చాలా లేఖనాలు మనల్ని బలపరుస్తూనే ఉంటాయి. పాత నిబంధనలో కూడా చాలా లేఖనాలలో ఆయన తిరిగి లేస్తాడని లేఖనాలు. కీర్తనలు 6వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఆ విషయం, 16వ అధ్యాయం 9వ వచనంలో కూడా, ఆ తర్వాత 31వ అధ్యాయం 17వ వచనంలో కూడా, యెషయా గ్రంథం 38:18, యోబు గ్రంథం 19:26, ఎహెజ్కేలు 37:1, హోషేయ 13:14, దానియేలు 12:2లో కూడా కదా పునరుద్ధానానికి వచ్చిన విషయాలు ఉన్నాయి. ఆయన తిరిగి లేస్తాడు, తన పిల్లలను కూడా తిరిగి లేపగలిగే సమర్థుడుగా దేవుడి వాక్య భాగంలో చూస్తుంది. సమాధులు తెరవబడతాయి ఆయన వచ్చినప్పుడు, అంటే తిరిగి లేపని అర్థం. కాబట్టి లేఖనాల్లో కూడా క్రీస్తు ప్రభువారి యొక్క రిజరెక్షన్ గురించి ఉన్నట్లుగా మన గ్రంథంలో చూస్తున్నాం. మార్పు అన్నది పునరుద్ధానం అంటే చేంజింగ్, మార్పు. 11:25లో యోహాను సువార్తలో కూడా ఆయన కుళ్ళిన శవానికి ఆయన జీవాన్ని ఇచ్చాడు. అలాగనే మట్టి మహిమకు మార్పు. పునరుద్ధానం అంటే మట్టి మహిమకు మార్పు చెందడం. మట్టి దేహం ఏమందంట మహిమ దేహంగా మార్పు చెందుతుందని దాన్ని పునరుద్ధానం అంటారు. తర్వాత మనం గమనిస్తే దేవుడు అసలు ఆయనని ఎందుకు లేపలేదు? అసలు పునరుద్ధానం చెందవలసిన ఆవశ్యకత ఏంటి, ఆయన తిరిగి లేవలసినటువంటి అవసరత ఏంటి, వాటి విషయాలు కొన్ని ధ్యానించింది. ఎవరు ఆయనను లేపారంట? దేవుడు ఆయనను లేపినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ఆయనను తండ్రి దేవుడు ఆయనను మృతుల్లోంచి తిరిగి లేపినని 20 వచనంలో కూడా మనం చూస్తాం. ప్రథమ ఫలములుగా ఆయన ఉండడానికి దేవుడు ఆయనను తిరిగి లేపెను అనే మాటలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదన్నట్టు చెప్పుచున్నారు. క్రీస్తు లేపబడి ఉన్న ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెను. దేవుని స్తోత్రం. ఎవరు లేపారంట? దేవుడు ఆయనను లేపినట్లుగా ఆయనను గురించి మేము సాక్ష్యం చెప్పుచున్నాం కదా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, ప్రియమైన వారులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. ఆయన చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను చెప్పు.
చెప్పుచున్నాను. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచడానికి మొదటి దాన్ని కొట్టివేయుచున్నాను. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటిగా అర్పించుచూ ఉండు. ఈయనైతే పాపంలో నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వనాసనుడు ఆయన. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం సంపూర్ణంగా చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి దేవుడు చేశాడని దేవుని వాక్యం, దేవుని చిత్తానుసారముగా ఆయన చేశాడని, దేవుని ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేశాడని దేవుని వాక్య భాగం చూస్తూ పాపముల మీద సదాకాలం నుంచి ఒకే బలిని ఆయన ఒకసారి చేసి ముగించాడని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడే చేశాడు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-23 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-23 వచనాలు. ఆయన తన బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి, కదా ఎవరు లేపారంటే ఆయన, అంటే దేవుడు అంటే మానవుడిగా వచ్చిన యేసుక్రీస్తుతో వారు తన ప్రాణాన్ని త్యాగం చేస్తే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయనను లేపినట్టుగా దేవుని వాక్యం. కాబట్టి దేవుడే తనను లేపినట్టుగా లేఖనాలు. తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12 వచనం కూడా. అపోస్తుల కార్యముల గ్రంథం 4:12. మొదటి అధ్యాయం 24 వచనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపిన. ఎవరు లేపారంటే దేవుడు ఆయనను మరణ వేదన తొలగించి ఆయనను లేపినని లేఖనాలు సెలవుస్తుంది. కాబట్టి ఈ నామమునందు రక్షణ, మరి ఈ నామమున రక్షణ లేదని లేఖనాలు సెలవుస్తుంది. 3వ అధ్యాయం 15 వచనంలో కూడా ఆయన మాట్లాడతాడు, మీరు జీవాధిపతిని చంపిద్దురు కానీ దేవుడు ఆయనను మృతుల్లోంచి లేపి. ఎవరు లేపారంట? మీరైతే చంపారు కానీ దేవుడు ఆయనను మృతుల్లోంచి లేపాడు. దేవునికి మహిమ కలుగుగా. 13:30 కూడా అవే వచనాలు ఉంటాయి, చూద్దాం. అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 30 వచనం. 13:30. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడను. వారు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానం మన పిల్లలలో నెరవేర్చి ఉన్నారని మేమును మీకు సువార్త ప్రకటించున్నాం. దేవునికి మహిమ కలుగుగా. మేమందరం సాక్షులమే. కాబట్టి దేవుడు ఆయనను లేపనని లేఖనాలు చూస్తున్నాం. 2వ అధ్యాయము కూడా అదే విషయాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం వచనాలు చూస్తే ఇదంతా లేవే. 2వ అధ్యాయము 31-32 వచనాలు. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులు. దేవునికి మహిమ కలుగు. కాబట్టి దేవుడు లేపనని లేఖనాలు ఎన్ని ఉన్నాయో ప్రేరణ 31-32 వచనాలు. అపోస్తుల కార్యముల గ్రంథం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 28వ అధ్యాయము 18-19 వచనాలు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు. నేను మీకు
ఏ సంగతులను ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొనవలె వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తునందు ప్రియులారా, ఆ రీతిగా ఎఫెసీ 4వ అధ్యాయం 8-9 వచనాలు కూడా చూసుకుంది. ఎఫెసీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. ఎందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు స్థెరను స్థెరగా పట్టుకొని పోయి మనుషుల ఈవులను అనుగ్రహించనని చెప్పబడుతున్నది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించిన చెప్పుడు. ఆరోహణం అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిన అర్థం ఇచ్చున్నది. దిగిన వాడి తాను సమస్తం నింపినట్లు ఆకాశ మండలం నండిటి కంటే వారి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. మనమందరం విశ్వాసములను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు వరకు ఆయన ఇలాగూ నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులను గమనించండి. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలు, క్రీస్తులు ఆయన లేపినట్లుగా లేఖనాల్లో సంపూర్ణులుగా మనం చేయడానికి ఆయన లేపినట్లు లేఖనాలు చూస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయం 34 వచనంలో కూడా ఒకసారి చూద్దాం. శిక్ష విధించువాడెవడు చనిపోయినా క్రీస్తు యేసు, అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయవాడును ఆయన. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాపు వాడేవాడు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఆయన తిరిగి లేచాడనేటువంటి అనేక మంది భక్తులు పరిశుద్ధాత్మ చేత తెలియజేసినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రియులు గమనించండి. తర్వాత కాబట్టి ఒకటి పునరుద్ధానం అంటే మార్పు. ఆయన కదా మధ్య దేహం మహిమ దేహముగా మార్చబడ్డు. దేవుని పిల్లల రెండవ విషయం ఏంటంటే, ఎవరు ఆయన లేపారంటే దేవుడే లేపినట్లుగా దేవుని వాక్య భాగాలలో మనం చూస్తున్నాం. తర్వాత మూడవది పునరుద్ధాన ఫలాలు ఏంటి, ఆయన అసలు పునరుద్ధానం అవడానికి గల కారణాలు ఏంటండి, కొన్ని విషయాలు లేఖనాల్లో ఉన్నాయి. ఒకసారి చూద్దాం. పునరుద్ధానం అవడానికి గల కారణాలు. ఒకటి, కొరింథీయుల రాసిన పత్రిక ఎందుకు ఆయన పునరుద్ధానం చెందవలసి వచ్చింది, పునరుద్ధానుడుగా తిరిగి లేవలసి వచ్చిందనే విషయాన్ని కొన్ని మాటలు లేఖనాల్లో చూద్దాం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం ఆయన ఎందుకు తిరిగి లేవలసి వచ్చిందో లేఖనాలు తెలియజేస్తుంది. వాటి ప్రకారం కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. 15వ అధ్యాయం 22వ వచనం. 20వ అధ్యాయం 22 వరకు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగి. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనని క్రీస్తునందు అందరూ బ్రతికింపడు. ప్రతి వాడును తన వరుసలో బ్రతికింపడు. ప్రథమ ఫలము క్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి మహిమ కలుగును. దేవునికి స్తుతి కలుగును. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఎవరంట ప్రథమ ఫలం. మొదటిగా ఇంతవరకు అందరూ చనిపోతున్నా కానీ తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి దేవుడు ఆయనను ప్రథమ ఫలముగా మృతుల్లోంచి తిరిగి లేపినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తాం. క్రీస్తును మృతుల నుండి లేపి ఉన్నాడు. ప్రథమ ఫలం అంటే ఇంతవరకు చనిపోయిన వారిలో తిరిగి లేచిన వారు లేరు. భక్తులు సైతం అందరినీ చెర పట్టుకుంటా ఉంది, పాతాళం పట్టుకుంటా ఉంది. కానీ క్రీస్తు వారు ఒక్కరే
ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా జీవించి కదా, ఏ పాపం లేని వాడుగా జీవించి కదా, దేవుని శక్తిని పొందుకొని అన్నిటినీ శరీరాన్ని, లోకాన్ని, సమస్తాన్ని, మరణాన్ని, పాపం కదా, సాతాన్ని జయించి తిరిగి ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి తండ్రి దేవుడికి అధికారం ఇచ్చాడు. తిరిగి ఆయన తన ప్రాణాన్ని తీసుకోవడానికి అధికారం ఇచ్చాడు. తండ్రి ఆయనను లేపాడు. కాబట్టి ప్రియులారా ఏంటంట, ప్రథమ ఫలముగా ఆయన తిరిగి ఒక మనుషుని ద్వారా మరణం ఎలా వచ్చిందో, ఒక మనుషుని ద్వారా కదా, అదే కడపటి ఆదాము ద్వారా కదా అందరికీ ఏముండంటే ఆయన బ్రతికిస్తున్నాడు అన్నట్టు. ఆయన ద్వారా అందరూ బ్రతికి ఉన్నారని మాట్లాడు, బ్రతికింపబడుతురని మాట్లాడు. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు, అలాగనే క్రీస్తునందు మనందరం బ్రతికింపబడదు. ప్రతివాడు తన వరుసలలో బ్రతికింపబడును. అంటే లైఫ్ ఇవ్వటానికి, జీవాన్ని ఇవ్వటానికి ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేవటానికి గల గొప్ప కారణం ఏంటంటే, మనందరము ఆదాము వరుసలో చనిపోతూ ఉన్నాము. అదే కడపటి ఆదాము తన ప్రాణం ఇచ్చి తిరిగి లేచినందువలన మనల్ని బ్రతికిస్తున్నాడు, మనకు జీవాన్ని ఇస్తున్నాడు. కాబట్టి పునరుద్ధానం యొక్క గొప్ప ప్రాముఖ్యత ఏంటంటే, ఆయన ఎందుకు తిరిగి లేచాడంటే మనల్ని బ్రతికించడానికి. కాబట్టి రెండవ విషయం చూద్దాం. రోమపత్రిక 4:25 వచ్చిన చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 4:25. రోమీలకు రాసిన పత్రిక 4:25. మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన లేచాడు. దేవునికి మహిమ. మరేంట మనము మన అపరాధముల చేత అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడ్డగా ఆయన లేపబడిను. అంటే నీతిమంతులుగా తీర్చబడ్డాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతుల నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు ఎంచబడునని మన నిమిత్తం కూడా రాయబడిను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి ఏంటంట మన పాపముల కోసం ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన అప్పచెప్పాడు కదా. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడి సమాధానార్థమైన శిక్ష తండ్రి అయిన దేవుడు ఆయన మీద మోపాడు. తనకు అనుభవ జ్ఞానం చేత అనేకులు నిర్దోషులుగా చేయడానికి తాను స్వరూపమైన సౌశల్యం లేని వాడుగా కొట్టబడ్డాడు మన కొరకు కదా. మన కొరకు, మన అపరాధముల కొరకు ఆయన అప్పగింపబడి మనం నీతిమంతులుగా చేయడానికి ఆయన లేపబడాడు. ఎందుకు లేపబడ్డాడంట? మనలను నీతిమంతులుగా చేయడానికి. ఒకటి, మనలో బ్రతికించడానికి ఆయన తిరిగి లేచాడు. తర్వాత మనం అపరాధములన్నిటిని క్షమించడానికి కదా ఆయన నీతిమంతులుగా చేయడానికి ఆయన తిరిగి లేచాడు. రెండవది. మూడో విషయం చూద్దాం. 6:39. రోమపత్రిక 6:39 వచ్చింది. క్షమించి 6:3:9 వచ్చినారు. 6:3:9 వచ్చినారు. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరం కూడా ఆయన మరణంలోనికి బాప్తీసం పొందిన మీరు ఎరుగరా?